పౌరుడిగా మాకు ఆ బాధ్యత ఉంది, మేము ప్రశ్నిస్తాం, అందులో వేరే డౌటే లేదు. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. చెప్పండి సార్, వంశా తిలక్ గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ మార్వాడి హఠావో తెలంగాణ బచావో ఏంటి? తెలంగాణ కొత్తగా కాపాడాల్సింది ఏంది? మార్వాడీలను ఎందుకు ఇక్కడి నుంచి హఠావో అనాల్సిన పరిస్థితి వస్తుంది? వాస్తవానికి నిజంగా మరి డాక్టర్ జయరామ్ గారు చెప్పినప్పుడు కుల వృత్తులు అన్నింటినీ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఒక కార్పొరేట్ కల్చర్ కూడా మరొక వైపు దాడి చేస్తుంది. చిన్న సన్నకారు వ్యాపారులంతా కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సో దాంట్లో మరి బీజేపీ పార్టీ మొన్న మార్వాడీలు ర్యాలీ తీస్తే దాంట్లో వాళ్ళకు సంఘీభావం ప్రకటించారు. ఓకే, భారతీయులంతా ఒకటే, ఎక్కడైనా బతకొచ్చు, కానీ పల్లెటూర్ల నుంచి మొదలుకుంటే పట్టణాలు, నగరాలు, సిటీలు అంతా విస్తరించిన నేపథ్యంలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ స్టైల్లో మరి పోటీ పడలేక చిన్న సన్నకారు వ్యాపారులు అయితే చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక అసంతృప్తి అయితే ఒక చిన్న సంఘటన తర్వాత ఒక అసంతృప్తి పెళ్ళు బిగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి హఠావో అనే నినాదం వస్తుంది. మరి బీజేపీ పార్టీ నాయకులుగా మరి దీన్ని ఎట్లా చూస్తారు చెప్పండి. ముందుగా శ్రీనివాస్ గారికి, టీవీ 99 ప్రేక్షకులందరికీ, ప్యానెల్ సభ్యులకందరికీ నమస్కారం. ఈ స్లోగన్ తోటే నేను విభేదిస్తున్నాను. మార్వాడి గో బ్యాక్ అన్నది భారతీయుల మీద, హిందుత్వం మీద స్ట్రేట్ ఫార్వర్డ్ కుట్ర. ఇది ఇప్పుడు మార్వాడీలు మాత్రమే రిప్లేస్ చేస్తున్నారన్నది తప్పు కాదు, చాలా తప్పైనటువంటి విషయం. మీరు కనుక గమనిస్తే ఇప్పుడు మనము హెయిర్ కటింగ్ సెలూన్లు ఉంటాయి, దాని లోపల మంగళ వాళ్ళు తక్కువైపోయినారు, వాళ్ళనందరినీ రిప్లేస్ చేస్తూ ముస్లిం సోదరులు వస్తున్నారు. అట్లాగే మీరు కనుక గమనిస్తే చెప్పులు కుట్టేటటువంటి పరిస్థితులు లేవు. ముందు మనం చెప్పులు ఏమన్నా విరిగిపోతే కొంచెం దూరం పోయి రిపేర్ చేసుకునే పరిస్థితి, లిట్ క్యాప్ డబ్బాలు ఉండేవి, అవి ఎక్కడా లేవు. అవన్నీ మొత్తం కార్పొరేట్ లెవెల్కి పోయినాయి. దాన్ని రిప్లేస్ చేస్తూ ముస్లిం సోదరులు మరి వాళ్ళందరూ చేస్తున్నారు. టెంపుల్ దగ్గర పూల దుకాణాలు ఉండేవి. మీరు ఇప్పుడు పూలదండ కోసం వెతుక్కోవాలనుకుంటే మీరు కనీసం 10 కిలోమీటర్లు కూడా ఒక దుకాణం కూడా దొరకదు. ఇది సమాజంలో చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకొస్తున్నటువంటి మార్పులు. ఇటువంటి విషయాలు అందరూ రాష్ట్ర ప్రభుత్వం కానీ పార్టీలన్నీ కూడా, సామాజికవేత్తలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. మార్వాడీలు గోబ్యాక్ అనడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ చాలామంది వచ్చారు. ఉత్తర భారతదేశం తెలంగాణలో ఇప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక జిగ్నేష్ దోషి అనే అతను మాట్లాడాడు. ఇక్కడ ఏం చెప్పినాడు ఆయన, తెలంగాణ వాళ్ళందరూ చాలా సోమరిపోతులు, వాళ్ళు ఎప్పుడు డెవలప్ గారు, వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు నిజాం ప్రభుత్వము ప్రపంచంలో ఒక నిజాం అనేటటువంటి వాడు ప్రపంచంలోకినే అత్యంత ధనవంతుడు. అంటే నిజాం ఏమైనా వ్యాపారం చేశాడా లేకపోతే వ్యవసాయం చేశాడా? ఇక్కడ ప్రజలు కష్టపడితే ఆ ధనాగారం పెరిగి తను ధనవంతుడైనాడు. సో తెలంగాణ ప్రజలు సోమరిపోతు వాళ్ళు కాదు, తెలంగాణ ప్రజలు సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, కష్టపడ్డటువంటి వాళ్ళు. కానీ ఇది క్లియర్ కట్గా చిన్న పార్కింగ్ సమస్య మా కంటోన్మెంట్ ఏరియాలో మొండ మార్కెట్లోనే జరిగింది. అది చిన్న పార్కింగ్ సమస్యని తీసుకొచ్చి ఎక్కడ అవకాశం దొరికితే దాన్ని హిందుత్వం మీద దాడి చేయడానికి, కేవలం ఒక మార్వాడి వ్యక్తి తప్పు చేస్తే మొత్తం మార్వాడి కమ్యూనిటీ మీద దాన్ని దాడి చేయడం కరెక్ట్ కాదు. మీకు ఒక మాట చెప్తాను సార్, అంటే విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాం. మార్వాడి మీద ఎఫ్ఐఆర్ చేయొద్దని అనుకున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్న తోటి మార్వాడి వాళ్ళందరూ కూడా లేదు, ఇతను చాలా దుర్మార్గుడు, మీ ఇందాక చెప్పినటువంటి 2 నంబర్ చేస్తాడు, వచ్చినటువంటి కస్టమర్ తోడుగా విపరీతంగా బిహేవ్ చేస్తాడు, కంజాత్ అని చెప్పేసి మాట్లాడాడు. కాబట్టి మార్వాడి వాళ్ళందరూ సహకరిస్తేనే ఎఫ్ఐఆర్ జరిగింది. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకందరికీ తెలుస్తుంది. అంటే వాస్తవానికి ఒక చిన్న సంఘటన కారణం చెప్తున్నారు కదా, అసలు అప్పుడు ఏం జరిగింది? చిన్న పార్కింగ్ సమస్య. అప్పుడు ఏం జరిగిందంటే ఒక దళిత వ్యక్తి అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక్కడ హారన్ కొడుతుంటే, నువ్వు పక్కకి జరు, నువ్వెవడరా నాకు హారన్ కొట్టడానికి, నువ్వు కంజాత్ వాళ్ళ అని చెప్పేసి వాళ్ళ మామ వచ్చి గొడవ పెట్టుకోవడమే కాకుండా కొట్టి పళ్ళు విరగొట్టినటువంటి పరిస్థితి. ఎవరిది? దళిత వ్యక్తిది. మార్వాడి వాళ్ళు దాడి చేశారు. అయితే పళ్ళు విరగడం మీకు అందరికీ తెలుసు, గ్రీవియస్ ఇంజరీ. నేను డాక్టర్ కాబట్టి చెప్తున్నాను, దట్ ఈస్ అ కేసు ఫైల్ చేయాలి. అయితే లేదు, ఇదిగో ఈ సిద్ధాంతంతోనే మనం అందరూ హిందువులం, కరెక్ట్ కాదు, సామాజిక సమరసత అన్ని మాట్లాడుకుంటూ వద్దనుకున్నారు. చుట్టుపక్కల ఉన్న తోటి మార్వాడి వాళ్ళందరూ వచ్చి, లేదు ఈ వ్యక్తికి తప్పకుండా మీరు బుద్ధి చెప్పాల్సిందే అని ఎఫ్ఐఆర్ చేయించారు వాళ్ళు. మరి మంచి మార్వాడీలు ఉన్నారు, తప్పు చేసిన మార్వాడి ఉన్నారు. మార్వాడి గో బ్యాక్ అనడం ఎంతవరకు సమంజసం? దీన్ని అవకాశంగా తీసుకొని ఎట్లయితే ధర్మస్థలిలో 17 దగ్గర తవ్వితే కూడా డెడ్ బాడీ దొరకలేదు, ఏం దొరకలేదు, అక్కడ అవకాశం తీసుకొని అక్కడ హిందుత్వం మీద దాడి చేస్తున్నారు, ఇక్కడ అవకాశం తీసుకొని మొత్తం మార్వాడి మీద.
ఏ రకంగా అయితే హిందుత్వం మీద దాన్ని కుట్ర చేసి దీన్ని విభజించి మళ్ళీ పాలించాలనే ప్రభుత్వం లేకపోతే ఇతరత్ర ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా నేనేమంటున్నాను, కేసీఆర్ గారు ఒక చాలా ఫేవరెట్ స్లోగన్ ఉందండి. స్వపక్షం వాడు పరాయి వాడు గనక వ్యతిరేకం చేస్తే వాడిని పొలిమేర తరిమేద్దాం, స్వపక్షం వాడు తప్పు చేస్తే 10 కిలోమీటర్లు దాన్ని తవ్వి పాతి పెడదామని. అది ఇక్కడ అప్పుడు అవుతుంది. ఎవరైతే తప్పు చేసిన మార్వాడి ఉన్నాడో, వంశాతిలక్ గారు ఇప్పుడు స్వపక్షం అని మీరు అంటున్నారు, హిందువు కండి, మేము అందరం హిందువులం కదా, బంధువులం కదా, అందరు భారతీయులమే, అందరం భారతీయులమే. మార్వాడి ట్రంప్ లాగా మనం బిహేవ్ చేస్తే ఈ పరిస్థితి ట్రంప్ లాగా ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకే మనం వద్దాం. చెప్పండి. స్వపక్షము హిందువులు, భారతీయులు, ఆ దళితుడు భారతీయుడే, మార్వాడి భారతీయుడే. దాడి చేసిన అంశంలో మీరు చెప్పేది ఏంటిది? 100 కిలోమీటర్ల లోపల 10 కిలోమీటర్ల తప్పు చేసిన వాడిని వదిలే సమస్య లేదండి. నేను కూడా దళితున్నే, తప్పకుండా వదిలేదు. కంజాత్ అంటే ఎందుకు వదిలిపెడతాం? వానికి బుద్ధి చెప్పాల్సిందే. ఇంతకు ముందు గతంలో బేగంపేటలో ఒక మార్వాడి వాడు 9వ తరగతి అమ్మాయిని రేప్ చేశాడు. 9వ తరగతి అమ్మాయిని వాడు రేప్ చేసి వాడిని పట్టుకుంటే 9వ తరగతి పిల్ల అమ్మాయి మేమేం మర్చిపోమండి, మాకు ఆత్మగౌరవం ముఖ్యం. అట్లాగే మాకు హిందుత్వం కూడా. అక్కడ ఏమన్నాడు, ఇట్లా తీసి చైన్ తీసి బయటికి ఏక్ పత్తర్ డైమండ్స్ ఉంటాయి వాడికి, ఏక్ పత్తర్ బేచేతో తుమార్కు ఖరీదులోగా అన్నాడు. వానికి బుద్ధి చెప్పాం. అక్కడ దళితులు సమైక్యంగా ఉన్నాం, తప్పకుండా మేము అక్కడ కూడా బుద్ధి చెప్తాం. నేనేమంటున్నా, ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని తప్పకుండా గోవిదోయి వాడిని పాతి పెడతాం. కానీ కలిసి వచ్చే వాళ్ళని, మమ్మల్ని అందరినీ కలిసి ముందరికి పోయే వాళ్ళని మాత్రం వాళ్ళందరినీ కలుపుకుని పోతాం, హిందుత్వాన్ని కాపాడుతాం, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం. ఇది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి విషయం. బీజేపీ పార్టీ అందుకే బ్యాలెన్స్ ఆరన్ కొడితే కారు దిగి అతని మీద దాడి చేయడం కావచ్చు, పన్ను ఊడిపోయేటట్టు దాడి చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దాన్ని మర్డర్, అటెంప్ట్ మర్డర్ కింద కూడా అట్ ద సేమ్ టైం కంజాత్ వాలా అని కూడా అనడం కూడా 100%. ఇది ఖచ్చితంగా. అంటే ఒక మార్వాడికి అంత బలం ఎట్లొచ్చింది అంటే ఆయన డబ్బు అహంకారం సార్, డబ్బు అహంకారం. నేను ఇంకోటి ఏమంటున్నా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మార్వాడి మీద ఎఫ్ఐఆర్ చేయించి ఈ దళితులకు సహకరించిన గ్రూప్ పెద్దది ఉంది, మార్వాడి కమ్యూనిటీ. ఈ ఒక్క కుటుంబం చేసిన తప్పుకి మొత్తం మార్వాడి కమ్యూనిటీని మనం ఏ రకంగా వాళ్ళు శిక్షించేటటువంటి పరిస్థితి. మీరు ఏమనాలి, మార్వాడీలు ఇక్కడికి వస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇందాక మన అనలిస్ట్ జయరామ్ గారు చెప్పారు, మీరు ఇక్కడికి వస్తున్నారు, వ్యాపారం పెట్టుకోండి, కానీ మా వాళ్ళకు కూడా మీరు ఉద్యోగం ఇవ్వండి, మాకు ఎంప్లాయ్మెంట్ పెంచండి అని అనాలి. సో ఇప్పుడు ఇందాక చెప్పారు దో నంబర్ దందా. ఇప్పుడు బేగం బజార్లో కొందరు ఉన్నారు కల్తీ వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళని పట్టుకోవాలి. మీరు ఎక్కడో బజార్లో ఉన్నారు, ఇది కాదు, ఇది ఓవరాల్గా ప్రతి విలేజ్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక మార్వాడి షాప్ ఉన్నదంటే ఆ మార్వాడి షాపుల్లోనే అందరూ వినియోగదారులంతా అక్కడే కొనుక్కునే పరిస్థితి ఉంది. మిగతా 100 షాపులలో వాళ్ళు ఒక షాప్ ఉన్నా కానీ దాన్ని స్పెషల్గా వాళ్ళు ఇచ్చే తక్కువ ధరలు కావచ్చు, ఆ దో నెంబరా అది మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం. కానీ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా చెప్పాను. కానీ మొత్తానికైతే మార్వాడీలు వ్యాపారాన్ని ఆక్రమించారు. అదే క్రమంలో లోకల్ వ్యాపారాల నుంచి ఒక వ్యతిరేకత అయితే మొదలైంది. వీళ్ళుంటే మనల్ని బతకనియర్రపై మన బతుకు తెరువు పోతుంది. ఈ చాలా నుంచి ఉన్న అసంతృప్తి ఇవాళ ఏదో సికింద్రాబాద్ ఇష్యూలో ఒక దళిత బిడ్డ మీద జరిగిన దాడిగా నేను చూడట్లేదు. వ్యాపార వర్గాల మీద మార్వాడి వ్యాపార వర్గాలు మొత్తం ఆక్యుపై చేస్తున్నాయి, వాళ్ళ దందాలు నడవనియట్లేదు అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఇది. సో ఇందాక జయరామ్ గారు కూడా అదే అన్నారు. సో దో నంబర్ దందా చేస్తున్నారా, వాళ్ళు తక్కువ రేట్లు ఇస్తున్నారా, హోల్సేల్లో తీస్తున్నారా, హోల్సేల్ అమ్ముతున్నారా అనే దాంట్లో అదొక సబ్జెక్టు. అక్కడే కుట్ర ఉంది సార్, అక్కడే కుట్ర ఉంది. ఒక కుటుంబం చేసిన దాని మీద ఇప్పుడు నేను చెప్తున్నా, బేగంపేట సంగతి మీరు మర్చిపోయినారు, నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక 9వ తరగతి అమ్మాయిని రేపు చేసి నేను మిమ్మల్ని అమ్మాయి పడుపు వృత్తి చేసింది లేకపోతే ప్రాస్టిట్యూషన్ చేసింది అన్న అబ్బాయిని నేను మర్చిపోలే. సో మేము మర్చిపోము, ఆత్మగౌరవం కోసం బతికేటటువంటి వాళ్ళం. ఇటు దళితుల్ని